నెక్స్ట్ వచ్చేసి మనము వృషభ రాశిని చూద్దాము. వృషభ రాశికి సంబంధించి వీళ్ళకు లాభంలో శని ఉండడము, మిత్రస్థానంలో శని ఉండడం వలన కొన్నిసార్లు లాభాలకు గండిపడే అవకాశాలు ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి. తర్వాత ఎవరైనా విదేశీయానం చేయాలనుకున్న వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది. చతుర్థంలో కేతు ఉండడం వలన వీళ్ళకి ఒకసారి మాతృ సౌఖ్యం, అంటే ఎవరికైనా కానీ స్థిరాస్తులు మాతృకారకత్వకంగా రావాల్సి అనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీ విషయంలో కొంచెం ఖేదము వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత భాతృ అంటే సోదరులు సోదరీమణుల విషయంలో కూడా కొంచెం ప్రాపర్ రిజల్టే ఉంటుంది. ఫ్రెండ్స్ మరియు రిలేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనకు కొంచెము మాందగ్రహం యొక్క ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏదైనా స్థిరాస్తులు లావాదేవీలు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇటువంటివి చేసుకునే వాళ్ళు కూడా కొంచెం ఆచి తూచి అడుగు వేయవలసి ఉంటుంది వృషభ రాశి వాళ్ళు. మరి ఈ వృషభ రాశి వాళ్ళకి ఇంతే కాకుండా దిష్టి దోషము, నర దృష్టి కూడా ఎక్కువగా వీళ్ళకు కలిగే అవకాశాలు ఉంటాయి. మరి ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరిని కొలవాలి అంటే వీళ్ళు గురు దత్తాత్రేయుని సాత్విక విధానంలో కొలవాల్సి ఉంటుంది. ఒకవేళ వామాచార తాంత్రిక విధానంలో కొలవాలి అనుకుంటే వీళ్ళు దక్షిణకాళి దేవతను కొలవాల్సి ఉంటుంది. ఒకవేళ లేదండి మేము సాత్విక విధానంలో కొలుస్తాం అనుకునే వాళ్ళు గురు దక్షిణామూర్తిని లేదా గురు దత్తాత్రేయుని కొలవాల్సి ఉంటుందన్నమాట. ఇక వీళ్ళ కలర్ వచ్చేసి రెడ్ కలర్ వేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వచ్చేసి చీజ్ అనేది వీళ్ళు అవాయిడ్ చేయవలసి ఉంటుంది. దయచేసి జూన్ వరకు కూడా వీళ్ళు ఈ చీజ్ని తినకపోవడము చాలా మంచిది.